ఓం నమ శివాయ. వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేలా బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య అయిన వారంగి గర్భవతి అయి 10వ నెలలో ఒకరోజు తెల్లవారుజామున ఒక కొడుకును కంది. 3 లోకాలను గెలవగల ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా నిప్పులు లేచాయి, సముద్రాలు పొంగాయి, సుడిగాలి వీచి చెట్లు విరిగి పడ్డాయి. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో చూసి జనం భయపడ్డారు. వజ్రంగుడు వారంగి తమ కొడుకుకు తారకుడు అని పేరు పెట్టుకుని చాలా ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. తారకుడు రోజురోజుకు బలం పెంచుకొని పర్వతంలాగా తయారై చూసేవారికి భయంకరంగా కనిపించాడు. వారంగి ఒకరోజు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసి 3 లోకాలను గెలిచేలా వరాలు పొందు అని చెప్పింది. తారకుడు సరేనని ఒక మనుషులు లేని చోటికి వెళ్ళి అక్కడ చాలా కఠినమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు వల్ల అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు కాలిపోతున్నట్లు కనిపించింది. అప్పుడు దేవతలు మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు ఆపించి లోకాలను కాపాడు అని వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతితో కలిసి హంసవాహనం మీద తారకుడి దగ్గరకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు చాలా సంతోషంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలు ఇస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను గెలిచే శక్తిని ఇవ్వు. శివుడి వీర్యం వల్ల పుట్టినవాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్లనూ చావు లేకుండా వరం ఇవ్వు. నాకు కావలసినవి ఈ 2 వరాలే అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలు ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణితాపురంకి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాల గురించి తన తల్లికి, తన గురువు అయిన శుక్రాచార్యుడికి చెప్పి 3 లోకాలను గెలవడానికి మంచి సమయం నిర్ణయించమని చెప్పాడు. లోకాల మీద దాడికి బయలుదేరడానికి శుక్రాచార్యులు మంచి ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ సమయానికి సైన్య